అనేది మన ఆహారంలో ఎంతో ముఖ్యమైనది. ఒకరోజు ఆహారం లేకుండా అయినా ఉండవచ్చు, కానీ నీరు లేకుండా ఉండలేము. పురుషులు స్త్రీలు ఇద్దరు రోజులో ఎన్ని లీటర్ల నీటిని తీసుకుంటే మంచిదో మీకు తెలుసా? అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నీరు లేకుండా ఈ సృష్టిలో ఏ ప్రాణి జీవించలేదు. మనకు ప్రతి విషయంలో నీరు ఎంతో సహాయంగా ఉపయోగపడుతుంది. కొన్ని చోట్ల మనకు నీరు సరిపడినంత దొరకకపోవచ్చు, కానీ ఖచ్చితంగా నీటిని మాత్రం తాగాల్సిందే. పురుషులు రోజుకు 3 లీటర్లకు పైగా నీటిని తీసుకోవడం మంచిదని నిపుణులు తెలిపారు. అదే విధంగా మహిళలు 2.5 లీటర్ల పైన నీటిని తాగడం శ్రేయస్కరం అంటున్నారు. ఈ పరిమాణం జీవక్రియ, స్థానం, ఆహారం, శారీరక శక్తి, మీరు రోజుకి ఎంత నీరు త్రాగాలి అనే దానిపై ఆధారపడి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మనం వ్యాయామం చేయడం, రోజంతా ఉరుకులు పరుగులు పెడుతుంటాం. దీంతో మన శరీరంలోని నీరు చెమట రూపంలో బయటకు వెళ్తుంది. అంతేకాకుండా మన బాడీలోని వ్యర్థాలన్నీ కూడా మూత్ర విసర్జన రూపంలో బయటకు వెళ్తాయి. అయితే వీటిని భర్తీ చేసేందుకు మనం ఖచ్చితంగా నీటిని తాగాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఉదయం సమయాల్లో మనం వీలైనంత ఎక్కువగా నీటిని తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పరిమాణం మీ బరువును బట్టి మీ శరీరానికి అంత ఎక్కువ నీరు అవసరం అవుతుంది. ఆరోగ్యం అనారోగ్యంతో పోరాడటం వలన నిర్జలీకరణం సంభవించవచ్చు. ముఖ్యంగా మీకు జ్వరం ఉంటే, లేదా వాంతులు లేదా విరేచనాల కారణంగా ద్రవాలు కోల్పోతుంటే, మీ శరీరం కోలుకోవడానికి, దానిని భర్తీ చేయడానికి మీ రోజువారీ నీటి పరిమాణాన్ని పెంచడం అవసరమని డాక్టర్లు సూచిస్తున్నారు. ఆల్కహాల్ ఒక మూత్ర విసర్జన పదార్థం. ఇది మిమ్మల్ని నిర్జలీకరణానికి గురి చేస్తుంది. ఆల్కహాల్ తీసుకునే ముందు భారీగా నీటిని తీసుకోవాలని చెబుతున్నారు. ఈ సమాచారం అంతా మేము ఇంటర్నెట్ నుంచి చెప్తున్నాం కాబట్టి మీరు దీన్ని ఫాలో అయ్యే ముందు డాక్టర్ని కలిసి సలహా తీసుకోవడం ఎంతో ఉత్తమం.